వేడి వేడి ఉంట పులుసు రెడీ అవుతుందండి. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. వైట్ రైస్కి సూపర్ డూపర్ కాంబినేషన్ ఈ ఉంట పులుసు. మీరు ఒకసారి ట్రై చేయండి. పులుపు సరిగా పోయిందండి, చాలా బాగా కుదిరింది, కమ్మగా ఉంది, రుచిగా ఉంది. నేను ఇలా వర్ణించుకొని తింటాను, మీకు నోరు ఊరిపోతుందండి. మీరు ఇప్పుడు ట్రై చేయాల్సింది ఉంట పులుసు. నమస్కారం అండి, నేను మీ విజయ్ని. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. ఒకరిది ఇద్దరిది కాదండి, చాలామందిని అడిగారు, విజయ్ సార్ మీరు వెజిటేరియన్ కర్రీస్ చేయండి అన్నారు. సో వాళ్ళ గురించి, మీ అందరి గురించి ఈరోజు ఒక ధమాకా రెసిపీ అండి. ఒక వెజిటేరియన్ కర్రీ, కానీ వెజిటేబుల్ లేకుండే. ఏంటో తెలుసా అండి? ఉంట పులుసు. రాయలసీమలో చాలా ఫేమస్, చెన్నైలో కూడా చేసుకుంటాము ఈ ఉంట పులుసు. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో చూసి మీరు నేర్చుకొని చేసేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఇదిగోండి, ఈ రోజు ఉంట పులుసుకి నేను ఒక 200 గ్రామ్ పచ్చి శనగపప్పు తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 4 hours బాగా నానబెట్టుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది. వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం వడకి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే, కాకపోతే కొంచెము సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా ఉండకూడదు, చాలా పేస్ట్గా ఉండకూడదు, దాని మధ్యలో ఉండాలన్నమాట. మీకు చూపెడతాను ఎలా గ్రైండ్ చేయాలనేది. అలాగే చేసుకోవాలి. దీంతో పాటు మనము పచ్చి కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక కొబ్బరి తీసుకున్నాను, ఒక స్మాల్ సైజ్ కొబ్బరి అనమాట. సో కొబ్బరి బాగా తురుము చేసుకున్నాను. కొబ్బరిని కూడా మనము గ్రైండ్ చేసుకుంటాము. సో ఫస్ట్ మనము ఉంట పులుసుకి బాల్స్, ఉంటలు చేసుకోవడానికి గ్రైండింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. సరేనా? ఏమండి చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను పచ్చి కొబ్బరి జార్లో వేసుకుంటున్నాను. దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉంట పులుసు చేసేటప్పుడు మనము జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. వడలాగే దీన్ని కూడా కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొబ్బరిని గ్రైండ్ చేసుకుంటాము. ఏమండి చూడండి, మన పచ్చి కొబ్బరి బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పప్పు యాడ్ చేసుకునేస్తాము. పప్పు కూడా వాటర్ లేకుండా పెట్టుకున్నాను కాబట్టి మనకు ఈజీగా మనం గ్రైండర్లో వేసుకునేవచ్చు అనమాట, ఈ మిక్సీ జార్లో. సో మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ ఎలా చేయాలో కొంచెం చూసుకోండి. ఏ కన్సిస్టెన్సీకి రావాలి అది మెయిన్గా చూసుకోవాలి. వాటర్ లేకుండా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మనం ఆపి చేయిలో ఇలా కలుపుకొని గ్రైండ్ చేస్తే అన్ని పప్పులు గ్రైండ్ అవుతుంది అనమాట. చూడండి, పిండి ఫుల్ గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా మెత్తగా రుబ్బుకోకూడదు, చాలా బరక కూడా ఉండకూడదు. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. చూసుకోండి ఒకసారి బాగా క్లీన్గా ఇలా ఉండాలి ఇప్పుడు. ఓకే ఏమండి చూడండి, మన పప్పు అయితే బాగా రుబ్బుకున్నాము కొబ్బరితో. ఇప్పుడు మనం ఇందులో మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. మీరు వాచ్ చేయండి ఏమేమనేసి. ఫస్ట్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకునేస్తాము. ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఉంట పులుసుకి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను రౌండ్గా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా ఉంది, కొత్తిమీర ఇంపార్టెంట్ వేసుకోవాల్సిందే మనము. కొత్తిమీర కూడా వేసుకున్నాను. అల్లం తురుము చూడండి, ఒక 1/2 స్పూన్ ఉంది అల్లం తురుము, దాన్ని కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో, రుచికి తగినట్టుగా. ఈ వంటకి ఉప్పు ఉండాలి. సో నేను 1 స్పూన్ వేసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. ఇలా ఉంట పులుసు మీరు చేశారనుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది లంచ్కి. వెజిటేబుల్స్ వేసి మనము కర్రీస్ ఇవన్నీ చేసుకుంటాం కదా, సో కొంచెం వేరియేషన్ వెజిటేబుల్స్ లేకుండా పప్పులో ఒక ఉంట పులుసు అనమాట. చాలా బాగుంటుంది. పులుసులు లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా ధమాకా రెసిపీ అండి. ఇది వైట్ రైస్కి, ఇడ్లీ దోశకి, చపాతీ కూడా బాగుంటుంది. వంటలు అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎలా ఉంటుంది అనేది. మా ఇంట్లో అయితే మంత్లీ 2-3 తప్పనిసరిగా ఉంట పులుసు. ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొబ్బరి కొడతాం కదా, సో కొబ్బరిని మేము ఉంట పులుసులో వేసుకునేస్తాము. సో ఇలా బాగా కలుపుకునేవాలి. ఏమండి చూడండి, పప్పును బాగా కలిపేసాను. ఉప్పు మసాలా ఐటమ్స్ అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము
దీన్ని ఉంటలుగా చేసుకుంటాము. మీరు ఉంటలు ఏం సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజ్ కంటే కొంచెం చిన్న సైజుగా తీసుకుంటున్నాను. చూడండి, బాల్లా తీసుకున్నాను. ఇలా ఉంటలు చేసుకునేస్తాము. ఈ సైజు ఉంటే చాలు. ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే మీరు చేసుకోవచ్చు. పెద్దగా చేసుకున్నారనుకోండి ఒకసారి అది లోపల ఉడికేదానికి లేట్ అవుతుంది అనమాట. సో ఈ సైజు తీసుకోండి, మీరు అంత ఈవెన్గా తీసుకోండి సైజు ఉంటలు. వంటలు చేసుకున్న తర్వాత మనం ఇంకా పులుసు పెట్టుకోవాల్సిందే. చాలా ఈజీగా ఉండే ఒక రెసిపీ ఇది, కానీ చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. మాకైతే చాలా ఫేవరెట్ ఇది. ఎస్పెషలీ మా నానమ్మ, అమ్మమ్మ వీళ్ళకంతా చాలా ఇష్టము. సో వాళ్ళు ఇలా చేసుకొని ఒక్కొక్కసారి మాకు ఇస్తూ ఉంటారు. మేము రుచి రుచిగా తింటా అంటే పుల్ల పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషలీ వంటలు చాలా రుచిగా ఉంటుందండి. నోరు ఊరిపోతుంది చెప్తుంటేనే. మీకు అలాగే అనిపిస్తుంది. లాస్ట్ వరకు చూడండి వీడియోని, చాలా బాగుంటుంది. మీరు నేర్చుకొని మీరు చేసేయవచ్చు. ఏమండి చూడండి, మన వంట రెడీ అయిపోయింది. బాల్స్ ఆల్మోస్ట్ 20 బాల్స్ వచ్చిందండి ఈ సైజ్ చేసుకుంటే. సో ఇప్పుడు మనము పులుసు పెట్టుకుంటాము. స్టవ్ మీద ఆల్రెడీ నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. వడియము పులుసులకు నేను వేసుకుంటాను. ఈ వడియం ఎలా చేయాలని చాలా మంది అడిగారు. నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది మీకు నేర్పియాలనేసి. కానీ ఇక్కడ బెంగళూరులో వింటర్ సీజన్ జరుగుతుంది కాబట్టి ఇది మనం ఇప్పుడు చేయలేము. సమ్మర్ వస్తుంది కదా, మార్చ్ ఆర్ ఏప్రిల్లో నేను వడియం చేస్తాను, మీకు చూపెడతాను, సరేనా? సో మీకు వడియం లేకపోతే ఇప్పుడు మీరు తిరగమాతకి ఒక హాఫ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 2 పాయలు తీసుకోండి, సన్నగా దంచుకోండి. కరివేపాకు కొద్దిగా, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, అది మినప్పప్పు, ఇవన్నీ వేసుకొని మీరు బ్రౌన్గా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్ నేను ఏం చేస్తాను అది చేసుకోవచ్చు. వడియం ఉండేవాళ్ళు ఇప్పుడు వడియం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వడియం వేసుకుంటున్నాను ఆయిల్లో. ఇది ఆల్మోస్ట్ ఒక స్పూన్ ఉందండి. గుమగుమలాడిపోతుంది వడియం వేస్తే మన పులుసు. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో వాసనతో. సో హైలైట్ అనమాట పులుసులకి ఇలాంటి వడియం వేసినప్పుడు. అందుకే మేము పులుసులకి అంతా వడియాలు వేసుకుంటాము. సో వడియం ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ ఉంది, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకునేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 ఉంది, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు ఒక 2-3 రెమ్మ ఉంది, దాన్ని కూడా యాడ్ చేసుకునేస్తాను. ఫస్ట్ మనము ఆనియన్ని బాగా మగ్గనిస్తాము. కొద్దిగా సాల్ట్ వేసుకునేస్తాము, అప్పుడు ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ పులుసు కావాలి కదా వేసుకున్నాను. ఈ పులుసుకి కారము, ఉప్పు, పులుపు ఒక రవ్వ ముందుకే ఉండాలి. ఎందుకంటే మనము పప్పు, కొబ్బరి వేసి గ్రైండ్ చేసాము, అది కొంచెం సప్పదనం ఇస్తుంది. మనం ఉప్పు యాడ్ చేస్తాము ఇందులో, కానీ పులుసు కొద్దిగా మనము ఉప్పు, కారము ముందుకు ఉండాలన్నమాట. అది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటాము. ఏమండి చూడండి, ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఒక 3 టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను. టొమాటోస్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో 3 ఉందన్నమాట, దీన్ని సన్నగా కట్ చేసుకున్నాను, దానికి యాడ్ చేసుకునేస్తాను. టొమాటోలు యాడ్ చేసుకున్నాక మనము కారము, పసుపు, ధనియాల పొడి వేసుకునేవచ్చు. సో టొమాటోతో పాటు అది కూడా కుక్ అయిపోతుంది అనమాట. కారం ఒక నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అప్పుడే చెప్పాను కానీ కారం కొంచెం ముందుకే ఉండాలనేసి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకొని మగ్గనిస్తాము. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, టొమాటోస్ బాగా స్మాష్ అయిపోవాలి, అంతదాకా మనం దీన్ని కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్ అనమాట. ఏమండి చూడండి, మన టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ బాగా కుక్ అయింది. గుమగుమలాడిపోతుందండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసినాము. ఫాస్ట్గా అయ్యే వంట పులుసు మీకు చూపెడుతున్నాను. చూడండి, ఆల్రెడీ నేను ఒక 50 గ్రామ్ చింతపండు ఎత్తుకొని బాగా క్లీన్ చేసుకొని బాగా గొచ్చేసుకొని రసం పిండేసుకున్నాను. ఎందుకంటే పులుసుకి మనకి నీళ్ళు కావాలి కదా. సో అన్నీ కలిపేసాను, వాటర్ కూడా అది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 గ్లాస్ ఉందండి. మనకు పులుసు పల్స్గా ఉండాలి. వంటలు వేసిన తర్వాత దాంట్లో కుక్ అవ్వాలి కదా, కాబట్టి మనం పల్స్గా పెట్టుకుంటేనే వంటలన్నీ అందులో కుక్ అవుతుంది, లేకపోతే వంటలు సరిగా ఉడకవు. ఇప్పుడు మనం నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేసి బాగా ఉడకనియాలి. పులుసు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం అందులో బాల్స్ వేసుకోవాలన్నమాట. క్లోజ్ చేస్తాము. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకని బాగా. గుమగుమలాడిపోతుందండి, గుమగుమలాడి. ఏమండి మన వంట పులుసు గుమగుమలాడిపోతుందండి. రియల్లీ ఒక ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఎలా ఉందో చూస్తాం రండి.
వావ్! చూడండి కొతలాడుతుంది. రంగు ఎలా ఉందో చూడండి. ఇలా మనం పల్స్‌గా పెట్టుకోవాలండి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అప్పుడే మీకు చూపించాను కదా! ఇంకా కొంచెం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఉండాలనమాట. మన ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా కుక్ అయిపోవాలి. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఈ టెక్నిక్ మీరు నేర్చుకోవాలి. ఏంటంటే మన హై ఫ్లేమ్ పెట్టుకొని ఉంటల్ని యాడ్ చేయాలి. అప్పుడే ఉంటలు అలాగే బాల్స్ అలాగే ఉంటాయి, లేకపోతే అది కరిగిపోతుంది. సో ఇలా ఉడికేటప్పుడు మనము ఒక్కొక్క బాల్గా మనం వేయాలన్నమాట. చూడండి ఆల్రెడీ మనం బాల్ చేసుకున్నాం కదా, కొద్దిగా దాన్ని మళ్ళీ ఇలా బాగా చేసుకొని ఇలా ఉంట వేసేయాలి. ఉంట వేసిన తర్వాత మనం కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు ఆ ఉంట ఏమవుతుంది, పైకి వచ్చేస్తుంది, బాల్ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మనము ఇంకొక ఉంట వేయాలి. ఎందుకంటే మనం అన్ని వంటలు ఒకేసారి వేసామనుకోండి అతుక్కోపోతుంది, కరిగిపోతుంది. సో అది నోట్ చేసుకోండి. కొద్దిగా మనము వెయిట్ చేయాలి, ఆ బాల్ కొద్దిగా పైకి రావాలి. దెన్ వీ నీడ్ టు యాడ్ ఇట్. 1 or 2 minutes వచ్చేస్తుందండి. ఇదిగో చూడండి, మనం వేసిన బాల్ ఒకటి అలా పైకి వస్తుంది, మీకు కనపడుతుందా? ఇలా ఇదిగో చూడండి, ఇలా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు మనము ఇంకొక బాల్ యాడ్ చేయాలి. ఇలా వేసేవాళ్ళండి. సో కొద్దిగా మనము వెయిట్ చేస్తాము. చూడండి బాల్ పైకి వచ్చింది. ఇలా బాల్స్ ఒక్కొక్కటి పైకి వచ్చినప్పుడు మనము నిదానంగా ఒక్కొక్క బాల్గా యాడ్ చేసుకునేవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే మనకు ఉంటలు బాగా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా పైకి ఒక్కొక్కటిగా సిమ్ చేసుకొని వస్తుంది. చాలా బాగుంది చూడడానికి. మీకు కనపడుతుందేమో తెలియదు నా కెమెరాలో, ఇక్కడైతే నాకు బాగా కనపడుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, చూడండి ఇక్కడ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మనము ఇంకొక బాల్ యాడ్ చేస్తాము. ఇలా మనము ఒక్కొక్క బాల్గా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 20 minutes దాకా కుక్ చేయాలి. 15 to 20 minutes, ఎక్కువ వద్దు, అలా కుక్ చేయాలన్నమాట. సో 1 by 1 మనము బాల్స్ యాడ్ చేసుకునేస్తాము. ఇదిగో చూడండి, అన్ని బాల్స్ నేను పులుసులో వేసుకున్నాను, 1 by 1 వేసుకునేసినాను. ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసి కుక్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత కూడా మనం ఒక 2-3 minutes హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దాని తర్వాత లో ఫ్లేమ్ షిఫ్ట్ చేయాలి, లేకపోతే బాల్ కరిగిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా చేయాల్సిన ఒక డిష్ అనమాట. సో ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అయిపోండి, బాగా వచ్చేస్తుంది ఉంట పులుసు. సో హై ఫ్లేమ్లోనే ఒక 3 minutes ఇలా కుక్ అవ్వని, దెన్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10-15 minutes కుక్ చేస్తాం. సరేనా? ఇదిగో చూడండి, మన ఉంట పులుసు ఆల్మోస్ట్ 10 minutesగా కుక్ అయింది. లో ఫ్లేమ్లో ఉంటలన్నీ ఉడికింటుంది అనుకుంటాను. ఒకసారి మనం కలపాలి, గెరిటేసి కలపకూడదండి. మనము ఎలా కలపాలో చూసుకొని ఒకసారి. గుమ్మలు ఉంటలంతా చూడండి ఎలా పైకి వచ్చేసిందో బాల్స్. ఇప్పుడు మనము తిన్నగా ఇలా పెట్టుకొని మనము ట్విస్ట్ చేయాలి కడాయిని. అప్పుడు బాల్స్ అంతా కిందకి పైకి తిరుగుతుంది కదా, అప్పుడు అన్ని సైడ్లో మన బాల్స్ ఉంటలు ఉడికిపోతుంది అనమాట. చూడండి ఇలా చేసి ఉంటలన్నీ కలిపేసాము గెరటేయకుండా. మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి అనదర్ 10 minutes ఇలాగే లో ఫ్లేమ్లో అది ఉడకాలన్నమాట. సో దాని తర్వాత ఉంటలు రెడీ అయిపోతుంది. సరేనా? ఏమండి, మన ఉంట పులుసు రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 10 minutesగా కుక్ అయింది ఇంకొకసారి కూడా. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దామా? గుమగుమలండి, గుమగుమలు చూడండి. వావ్, పులుసుకి పులుసు ఉంది, బాల్స్ కూడా బాగా కుక్ అయింది. చూడండి బాల్స్ ఎంత రౌండ్గా వచ్చినాయో. ఇప్పుడు మనము బాల్స్ కుక్ అయిందా లేదా అనేసి ఇలా మనము ఒక ఫోక్స్ పెట్టి గుచ్చామనుకోండి, మళ్ళీ మనకు ఫోక్స్ తీస్తే అందులో పిండి రాకూడదు. చూడండి ఎంత క్లీన్గా ఉందో. అలా అయితే బాల్ కుక్ అయిపోయింది అర్థము, ఉంట రెడీ అయిపోయింది అర్థము. మనం క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి స్టవ్ని ఆఫ్ చేస్తాము. ఇంకొక 5 minutes ఇలాగే సెట్ అవని, దాని తర్వాత మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. సరేనా? ఆకిలి వచ్చేసిందండి ఈరోజు. నాకు పులుసు నాకు చాలా ఫేవరెట్. వైట్ రైస్ వేసుకున్నాను, పులుసు వేసుకొని ఉంటేసుకొని తినేస్తాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. వావ్, నోరు ఊరిపోతుందండి. గుమగుమలాడే ఉంట పులుసు మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఇలా పులుసు వేసుకొని ఇలా వంటలు పెట్టుకొని అన్నంలో కలుపుకొని తిన్నామనుకోండి, సామి రంగా, దీనికంటే ఇంకేమైనా ఉందా? ఇక్కడ 2 ముద్దలు ఎక్కువే తినేస్తాను నేను. చూడండి సింపుల్ కదా, వైట్ రైస్కి ఉంటలుంటే చాలు, మనము బాగా తినేవచ్చు. వేడిగా ఉంది.
గుమ్మ 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 గుమ్మలు ఆడిపోతుందండి. చూడండి, అన్నంకి బాగా పులుసు కలిపేసుకున్నాను. గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. ఎంబగా ఉంది వంట. చూడండి, వావ్, సూపర్గా ఉడికిపోయిందండి. వేడి వేడిగా ఉంది వంట. నో ఛాన్స్ అండి. మనము అల్లం వేసుకున్నాం కదా, అదైతే సూపర్ హైలైట్గా ఉంది వంటలో. కొబ్బరి కూడా బాగుంది, వరం సూపర్గా ఉంటుందండి. అందుకే వంట పులుసు మాకు మా ఇంట్లో అందరికి ఇష్టము. ఒకరికి కాదు, ఇద్దరు కాదు, అందుకే యునానిమస్గా అందరూ లైక్ చేస్తాము. ఉప్పు, కారం, పులుపు అంతా సరిగా పోయిందండి. చాలా బాగా కుదిరింది. కమ్మగా ఉంది, రుచిగా ఉంది. నేను ఇలా వర్ణించుకొని తింటానే మీకు నోరు ఊడిపోతుందండి. మీరు ఇప్పుడే ట్రై చేయాల్సింది వంట పులుసు. ట్రై చేసి ఎలా ఉందో చెప్తారా మీరు? చూసారండి వంట పులుసు ఎలా ఉంది? గుమగుమలాడే ఈ వంట పులుసు మీరు కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు చేసి మీ వ్యూస్ కూడా నాకు చెప్పండి, ఓకేనా? నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.